శ్రీ గురుదత్త జై గురుదత్త దత్తక్షేత్రం ముక్కెళ్లపాడు గ్రామంలోని పవిత్ర దత్తక్షేత్రంలో అయితే పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. స్వామివారి కృపతో గ్రామ ప్రజలు మరియు భక్తులు అందరి సహకారంతో క్షేత్ర నివాసం రోజు రోజుకు ముందుకు సాగుతోంది. ఈరోజు ముఖ్యంగా దేవాలయ నిర్మాణంలో పెద్ద భాగమైన పిల్లర్స్ నిలబెట్టడం విజయవంతంగా పూర్తయింది. ఆ పిల్లర్స్కి సంబంధించిన కాంక్రీట్ పనులు కూడా ఈరోజే ప్రారంభమై వేగంగా జరుగుతున్నాయి. ప్రతి పని మొదలుపెట్టే ముందు స్వామివారిని నమస్కరించి కొబ్బరికాయ కొట్టి శుభారంభం చేసుకోవడం జరుగుతుంది. ఈ పవిత్ర క్షణాలు భక్తుల మనస్సుకు ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తున్నాయి. ఈ దత్తక్షేత్రంలో ప్రతిరోజు జరిగే పనులనైతే మీకు ప్రతిరోజు అయితే వివరంగా వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది. ఈ రోజు అయితే కాంక్రీట్ వర్కర్స్ అయితే వచ్చారు. ఏవైతే నిన్న మొన్న మనం వీడియోలలో అయితే చూపించాం కదా, పిల్లర్స్ కోసం అయితే గుంతలు తీశారు కదా, ఆ గుంతలలో అయితే మ్యాట్లను అయితే ఏదైతే ఐరన్తో చేసిన మ్యాట్స్ ఉంటాయి కదా, వాటినైతే అమర్చి వాటి పైన అయితే మనకి పిల్లర్స్ కోసం అల్లిన పుట్టలను అయితే నిలబెట్టడం జరిగింది. ఇవి దాదాపుగా ఈ రోజైతే మనకి ఒక 10 పిల్లర్స్ని అయితే నిలబెట్టాలనుకున్నారు మేస్త్రులు. ఇవిగోండి, మేస్త్రులు అయితే ఈ విధంగా అయితే ప్రతిరోజు వారైతే ఇదిగోండి ఫస్ట్ పిల్లర్ అయితే వేశారు. వైబ్రేటర్తో అయితే ఈ యొక్క పనిని అయితే పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా ప్రతిరోజు మనకి ఏంటంటే ఈ మెయిన్ గర్భాలయం ఏమంటే ఉన్న గుంతలలో అయితే నీరైతే నిలబెట్టడం జరుగుతుంది. వాటి కోసం ఏంటంటే మోటార్లను అయితే తీసుకొచ్చి ఆ మోటార్ల ద్వారా నీళ్ళని పక్కకైతే వెళ్ళగొట్టి వారి యొక్క పనులను అయితే విజయవంతంగా చేస్తున్నారు. అదేవిధంగా గుడికి వాడే ప్రతి మెటీరియల్ని చూసారా, ఇది ఆల్ట్రాటెక్ సిమెంటు, అదేవిధంగా కంకర, ఏల్చూరు కంకర వాడడం, అదేవిధంగా మనకి వచ్చిన ఐరన్, టాటా ఐరన్, ఇవన్నీ అయితే చూడండి. మనకి ఏదైతే కాంట్రాక్టరు, అదేవిధంగా ఇంజనీర్ గారు, మేస్త్రి, వీళ్ళందరూ అయితే భక్తి శ్రద్ధలతో అయితే ఈ యొక్క పనులను అయితే చేయడం జరుగుతుంది. ఈ దత్తక్షేత్ర నిర్మాణం కేవలం ఒక ఆలయ నిర్మాణం కాదు, ఇది భక్తుల సేవాభావానికి ప్రతీక. మీరిచ్చే చందా చిన్న సహాయం కూడా ఒక పిల్లర్కు బలంగా నిలబడటము మరియు ఒక గోడ వెత్తడంలోనూ ఒక దేవస్థానం రూపం ఇవ్వడంలోనూ అదే దైవబలం అవుతుంది. దత్తస్వామి కటాక్షంతో, గ్రామ ప్రజల సేవాభావంతో, భక్తుల హృదయపూర్వక సహకారంతో ఈ దత్తక్షేత్రం శీఘ్రంగానే అన్ని వైపులా వెలుగు వెదజల్లే ఆధ్యాత్మిక కేంద్రంగా అయితే ఏర్పడుతుంది. మీరు కూడా ఈ పుణ్యకార్యంలో భాగం కావాలని కోరుకుంటున్నాము. మీ ఆశీర్వాదం, మీ సహకారం, మీ దత్తభక్తి ఈ క్షేత్రానికి అత్యంత పెద్ద బలం. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు తోచినంత దత్త సేవకైతే చేయగలరు. శ్రీ గురుదత్త జై గురుదత్త.